అసలు ఆ దేవుణ్ణే మనం కలిగి ఉన్నప్పుడు ఇంకా ధన్యులముగా ప్రత్యేకంగా మనం ఇంకేమనిపించుకోవాలి చెప్పండి? అసలు అవన్నీ ఇచ్చేది ఎవరు? దేవుడా కాదా? ఆస్తులు ఇచ్చేది దేవుడు, అంతస్తులు ఇచ్చేది దేవుడు, బిడ్డల్ని ఇచ్చేది దేవుడు, ఉద్యోగాలు ఇచ్చేది దేవుడు, వ్యాపారాలు ఇచ్చేది దేవుడు, మనల్ని దీవించేది దేవుడు. ఆ దేవుని యొద్దకే మనం వచ్చి ఉన్నాం, ఆ దేవుని మనం తెలుసుకొని ఉన్నాం, ఆ దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు నేను ధన్యుడిని, ధన్యురాలిని అని మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఎందుకంటే మనము దేవుని వైపు కన్నా కూడా మనం సమస్యల వైపు చూస్తున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం సమస్యల వైపు చూసినప్పుడు మనం ధన్యులుగా ఎంచబడమండి. ఎలాంటి వారం అనుకుంటామంటే, నా అంత దరిద్రుడు ఇంకొకడు లేడు, నా బ్రతుకు అనేది ఎవ్వరికి కూడా ఉండకూడదు, నేను ఎంత మంచి చేసినా ఎంత ప్రేమగా ఉన్నా నాకు అన్నీ కూడా సమస్యలే వస్తున్నాయి, కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను దగ్గర తీసుకోవట్లేదు, ఎవరు కూడా నాకు తోడుగా ఉండటం లేదని చెప్పి మనం ఏమవుతామంటే బాధపడతాము, నిష్ఠురాలిపోతాము, మనం ఏమవుతామంటే కృంగిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనం ధన్యులుగా ఎంచబడలేమండి. కానీ మన శ్రమను, మన యొక్క శోధనను, మన చింతను మనం విడిచిపెట్టి వేసి మనం దేవుడి వైపు చూసినప్పుడు ఎలా ఉంటాయి అంటే ఆ శ్రమలు, బాధలు చులకనవగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడి దగ్గరికి మనం వచ్చి ఉన్నాము కాబట్టి మనము ధన్యులుగానే ఎంచుకుందాం. ఈ లోకానుసారంగా మనము దరిద్రాన్ని అనుభవిస్తున్నా, ఈ లోకానుసారంగా మనము నిందలు అనుభవిస్తున్నా, ఈ లోకానుసారంగా మనము ఏ పని చేసినా మనకి మరి ఏది కూడా అనుకూలతగా లేకపోయినా సరే ఒక్కటే కలిగి ఉందాం, నేను ధన్యుడును, నేను ధన్యురాలని. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నాకంటూ ఒక రోజు వస్తుంది, దేవుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటాడు. యోసేపును జ్ఞాపకం తెచ్చుకున్నట్టు, దానియేలు జ్ఞాపకం తెచ్చుకున్నట్టు, మరి దావీదును జ్ఞాపకం తెచ్చుకున్నట్టు, హన్నమ్మను జ్ఞాపకం తెచ్చుకున్నట్టు, రూతమ్మను జ్ఞాపకం తెచ్చుకున్నట్లు దేవుడు నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆ రోజున నా స్థితిని దేవుడు మారుస్తాడు అన్న ఒకే నిరీక్షణ, విశ్వాసం, అది 20 సంవత్సరాలు అవనివ్వండి, 10 సంవత్సరాలు అవనివ్వండి, 5 సంవత్సరాలు అవనండి, మన విశ్వాసంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా దేవుడి వైపే గనక మనం తేరి చూచినట్లయితే దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఏ మేలులైతే మరి దాచిపెట్టి ఉంచాడో ఆ మేలును మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం కాదు కానండి, మరి 3 సంవత్సరాలు ఎదుర్కొన్న బలహీనతను బట్టి ఎంతో నలిగిపోయిన స్థితిలో అనేక మంది జనులు ఏమన్నారంటే, నువ్వు ధన్యురాలివి అన్నారు. ఏ విషయంలో అన్నారండి? బిడ్డలను బట్టో, ఆస్తులను బట్టి అనలా ధన్యురాలివని. నాకు ఎదురైన సమస్యను బట్టి అందరూ దేవుడు ఏం చేశారు? చక్కగా పొగిడారు. అందరూ దేవుడు ఏం చేశారు? ఆరాధించారు. మీరు చేస్తున్న పరిచర్య, మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరుంటున్న అనేక మందికి మీరుంటున్న సహకార విధానం దేవుడు మర్చిపోలేదు కాబట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం తెచ్చుకొని నేను ధన్యురాలిగా మార్చాడు అని చెప్పి సేవకుల నోట నేనున్నాను. అదే మాట డాక్టర్ల నోట కూడా విన్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన